90స్లో 80స్లో చదువుకున్న చదువులే బెటర్ ఏమో. ఇప్పుడు పిల్లల్ని కొడుకులనైనా సరే కాలేజీలకి బయటికి పంపించడాలంటే ఉచ్చపడుతుంది పచ్చిగా చెప్పాలంటే. కాకినాడ ఏదో ఆదిత్య కాలేజీ ఏదో అనుకుంటా, 17 ఇయర్స్ ఇంటర్మీడియట్ అబ్బాయి చనిపోయాడు. బీచ్లో శవం దొరికింది. కాలేజ్ వాళ్ళు బాడీ అప్పచెప్పట్లేదు. బాడీ తీసుకొచ్చారు, తల్లిదండ్రులకు అప్పచెప్పాలంటే డిలే చేస్తున్నారు. ఈ వీడియో ఈరోజు నేను చేస్తున్నప్పటికీ నైట్ 11 o'clock. ఇప్పటికేమైనా బాడీని అందించారో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులకి గుండె కోత మిగిల్చింది ఈ కాలేజీ చదువులు. పిల్లాడు హాస్టల్లో ఉంటాడు, బయటికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఉండదు. మరి బయటికి ఎవరు పంపిస్తే వెళ్ళాడు? తనంతట తానుగా వెళ్ళలేదు అని ఆ రూమ్మేట్స్ చెప్తున్నారు. వీపుకి ఏదో దెబ్బ తగిలింది అని కూడా చెప్తున్నారు. కనీసం చివరి చూపైనా చూపించండి అని చెప్తున్నారు తల్లిదండ్రులు. 10 నిమిషాల్లో నా కొడుకు శవమైన నాకు చూపిస్తే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే నేను నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం అని పోలీసుల ముందు మీడియా ముందు మొత్తుకుంటున్నారు. సరే, ఇదంతా ఒక పార్ట్. కానీ మీడియా అనే గజ్జి కుక్కలున్నారే, కొడుకు పోయిన బాధలో ఉంటే మైకులు తెచ్చి ముక్కులో పెడుతున్నారు ఆయనకి. 17 సంవత్సరాల కొడుకు కాలేజీ విద్యార్థి హాస్టల్లో చనిపోతే శవం దొరక్క వాళ్ళు ఏడుస్తుంటే, ఎప్పుడు చనిపోయాడు, ఎన్ని గంటలకు మీకు ఫోన్ వచ్చింది, అప్పుడు మీరు ఎక్కడున్నారు? కనీసం మంచినీళ్ళని తాగొచ్చు కదా మీరు. మంచినీళ్ళు మింగుడు పోతాయరా జా కొడకల్లారా? కొడుకు చనిపోతే నీళ్లు తాగావా, తిన్నావా అని అడుగుతారా? నిజంగా కనుక మీడియా లేకపోతే జీవితాంతం ప్రశాంతంగా బతకొచ్చు ప్రజలు. సరే, ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్ గురించి పక్కన పెడితే, ఇంకొక కేఎంసీలో సిఎంఆర్ కాలేజ్ అనుకుంటాను. దాంట్లో లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్లో సీసీ కెమెరాలంట. అంటే ప్రైవేట్ కెమెరాలు. సీసీ కెమెరాలు అంటే అది పబ్లిక్లో పెట్టేటివి, ఎవరికి తెలియకుండా స్పై క్యామ్స్ పెడుతున్నారు. దాని గురించి యాక్షన్ తీసుకోమంటే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వానికి ఏదో లింకులు ఉన్నాయి. అందుకనే ఓపెన్గా ఛాలెంజ్ చేసి ఎంక్వైరీ చేసి న్యాయం చేయడానికి ముందుకైతే రావట్లేదు. దీన్ని బట్టి చూస్తుంటే అబ్బాయిలను కూడా కాలేజీలో చదివించాలంటే భయం వేస్తుంది. అంటే అన్ని చోట్ల ఇలా జరుగుతాయా అంటే, ప్రతి చోట మనకు చెప్పి జరగవు బ్రదర్, ఎవరికి ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడే భూమి చీలిపోయి నా కెమెరా నేను భూమిలోకి వెళ్ళిపోవచ్చు. దీన్నే యాక్సిడెంటల్ అంటారు. అనుకోకుండా జరిగే ప్రమాదం. నమ్మకం లేకుండా పోయింది. చిన్నపిల్లలు, పసిపిల్లలు, 5 నెలల పసిపిల్లల మీద అఘాయిత్యాలు. భారతదేశంలో ఉన్నందుకు గర్వించాలో భయపడాలో అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.